హాయ్ ఫ్రెండ్స్. నువ్వు ఎవరినైనా వెనక నుంచి మాట్లాడుతున్నావా? అయితే విను, నువ్వు వాళ్ళని కాదు, నీ జీవితాన్ని నువ్వు నాశనం చేస్తున్నావు. పరనింద మనసును పాడు చేస్తుంది. ఎవరినైనా చెడ్డగా మాట్లాడితే మనలో నెగిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. అది మన వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తుంది. సమయం వృధా అవుతుంది. నీకు ఎదగడానికి ఉపయోగపడే సమయాన్ని ఇతరుల గురించి మాట్లాడడానికి వృధా చేస్తావు. నీ ఆలోచనలు ఎదురు చూస్తున్నాయి, కానీ నువ్వు వాళ్ళ గురించి మాట్లాడుతున్నావు. నమ్మకం కోల్పోతావు. మన జీవితంలో చాలామందికి ఒక చెడు అలవాటు ఉంటుంది. అది ఏమిటంటే పరనింద. ఎవరైనా కనిపించకపోతే వాళ్ళ గురించి మాట్లాడడం, తప్పులు వెతకటం. కానీ ఒక సత్యం గుర్తించుకో, ఇతరుల గురించి మాట్లాడే మనిషి తన గురించి చెప్పుకోవడానికి ఏమీ లేనివాడు. నమ్మకం కోల్పోతావు. నువ్వు ఒకరిని గురించి చెడ్డగా మాట్లాడితే విన్న వాళ్ళు ఏమనుకుంటారు? ఇతడు నా గురించి కూడా ఇలా మాట్లాడతాడేమో, అలా నిన్ను నమ్మేవాళ్ళు తగ్గిపోతారు. నువ్వు గెలవాలంటే ఇతరుల మీద దృష్టి కాదు, నీ మీద దృష్టి ఉండాలి. పరనింద చేయడం ఆపి నీ లక్ష్యాల మీద పని మొదలుపెట్టు. నువ్వు మారితే ప్రపంచం మారుతుంది. మిత్రమా, ఒక స్మాల్ స్టోరీ చెప్పుకుందామా? ఒకసారి గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఒకరెప్పుడు కూడా ఇతరుల గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటాడు. మరొకరు ఎప్పుడు మౌనంగా తన పని చేసుకుంటూ ఉంటాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మౌనంగా ఉన్నవాడు పెద్దవాడయ్యాడు. అందరూ గౌరవిస్తున్నారు. కానీ పనినింద చేసేవాడిని ఎవరూ దగ్గరికి రానివ్వడం లేదు. ఎందుకంటే మాటలే తన విలువను నిర్ణయిస్తాయి కాబట్టి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ.